కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించిన తర్వాత ఒక భవనం అయితే ప్రస్తుతానికి సిద్ధమైంది. 2019 ముందు నిర్మాణం చేసినటువంటి ఆ భవనం ప్రస్తుతం అన్ని హంగులతో సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్. అమరావతిలో 7 అంతస్తులతో నిర్మిస్తున్నటువంటి సిఆర్డీఏ కార్యాలయం అయితే ప్రస్తుతం అందుబాటులోకి రాబోతుంది. ఆగస్టు 15వ తేదీన దీన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. చూడొచ్చు, ఒక ఐటీ కంపెనీ హైదరాబాద్లో మాదాపూర్ హైటెక్ సిటీలో ఉండే ఒక హైటెక్ ఐటీ కంపెనీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. ఒక అమరావతి సింబల్ వచ్చే విధంగా, ఏ అనే సింబల్ వచ్చే విధంగా దీని ముందు అవుట్లుక్ అంతా కూడా డిజైన్ చేసినటువంటి సిచ్యువేషన్. మొత్తం గ్లాసుతో నిండినటువంటి భవనంగా, గ్లాస్ భవనంగా దీన్ని అయితే సిద్ధం చేస్తున్నటువంటి ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఉంది. ఒకసారి చూడవచ్చు ఎంత అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు. 2020 అంటే గత ఏడాది అక్టోబర్ 19న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణ పనులు తిరిగి ఇక్కడి నుంచే ప్రారంభించారు. భూమి పూజ చేసి ఇక్కడి నుంచి ఆయన తిరిగి పునర్నిర్మాణ పనులకైతే శ్రీకారం చుట్టారు. అయితే ఈ భవనం సిఆర్డీఏ కార్యాలయం మొత్తం 3.62 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేస్తూ ఉన్నారు. దాదాపు 7 అంతస్తులో ఈ సిఆర్డీఏ సంబంధించినటువంటి కార్యాలయం ఉండబోతుంది. మొత్తం బిల్డప్ ఏరియా 2.4 అంటే 2,42,000 చదరపు విస్తీర్ణంలో నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయి మొత్తం ఈ భవనానికి సంబంధించి 7 అంతస్తులో కూడా వివిధ డిపార్ట్మెంట్స్ని కూడా ఉంచబోతున్నారు. అమరావతికి సిఆర్డీఏ అనేది అత్యంత కీలకము. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది 2014 నవంబర్లో ఏర్పాటు చేశారు. ఇదొక పూర్తి స్థాయిలో ఈ ప్రాంతం అంతా కూడా దీని ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి సిఆర్డీఏ అనేది ఇంకా ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ఒక శాశ్వత భవనాన్ని సిద్ధం చేయాలనే ఉద్దేశంతో ఈ భవనాన్ని అయితే సిద్ధం చేశారు. చూడొచ్చు మొత్తం అవుట్లుక్ ఎంత అద్భుతంగా గ్లాస్ ఫిట్టింగ్తో డిజైన్ చేసినటువంటి పరిస్థితి. లోపల వరకు కూడా అంతే అద్భుతంగా చేసినట్టుగా తెలుస్తుంది. ఇది ఆగస్టు 15 నాటికి దాదాపుగా అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా దీన్ని ప్రారంభిస్తారని కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో లోపల ఒక ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రాధాన్యత ఏంటంటే మొత్తం అమరావతికి సంబంధించి రాజధాని ప్రాంతంలోని మొత్తం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పారిశుద్ధ్యం కానీ, వరదలు, ట్రాఫిక్, భద్రత అంటే మొత్తం అన్ని అంశాలకు సంబంధించి ట్రాఫిక్ విషయంలో కానీ, లేకపోతే సెక్యూరిటీ విషయంలో కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే శానిటైజేషన్ సంబంధించి అంటే పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి ఎక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా ఏంటనే దానికి సంబంధించి ఇక్కడి నుంచే ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లు అంటే గ్రౌండ్ ఫ్లోర్లో దాన్ని సిద్ధం చేస్తున్నారు. మొత్తం ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి మొత్తం 29 గ్రామాలతో పాటు అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ ఏరియాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో మొత్తం ఇక్కడి నుంచే మానిటరింగ్ కూడా ఉండబోతుంది. ఫస్ట్ ఫ్లోర్లో కాన్ఫరెన్స్ హాల్స్, అదేవిధంగా మంత్రి నారాయణ వైస్ చైర్మన్ ఉన్నారు, సిఆర్డీ చైర్మన్గా ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆయనకు ఒక ప్రత్యేక ఛాంబర్, అదేవిధంగా సిఆర్డీ అధికారులతో పాటు ఎక్కువగా కాంట్రాక్ట్ సంస్థలు, టెండర్లకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ జరుగుతాయి కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అన్ని వసతులు ఉండే విధంగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తోనే సిఆర్డీఏ కార్యాలయం అయితే సిద్ధం చేశారు. ప్రస్తుతానికైతే దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఆగస్టు 15 నాటికి పూర్తి స్థాయిలో దీన్ని ప్రారంభించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ అమరావతిలో 2019 ముందు వరకు కట్టినటువంటి భవనాలన్నింటినీ కూడా తాత్కాలిక నిర్మాణాలు అవన్నీ కూడా విమర్శలు చేశారు. అటు తాత్కాలిక ఇప్పటికి నడుస్తున్నటువంటి తాత్కాలిక సెక్రటరియట్ అంటే ట్రాన్సిట్ సెక్రటరియట్ దాని పేరు తాత్కాలిక భవనాలని చెప్పారు. అసెంబ్లీ కూడా తాత్కాలిక భవనం అని చెప్పారు. హైకోర్టు కూడా తాత్కాలిక భవనమే, పర్మనెంట్ భవనాలు ఎప్పుడు కడతారని చాలామంది ప్రతిపక్షాలు ముఖ్యంగా విమర్శలు చేసిన నేపథ్యంలో అమరావతిలో 2019 తర్వాత 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి కడుతున్నటువంటి శాశ్వత భవనం ఈ సిఆర్డీఏ కార్యాలయం పూర్తి స్థాయి హంగులతో సిద్ధమైంది. ఆగస్టు 15 నాటికి పూర్తి స్థాయిలో దీన్ని అందుబాటులో తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు విజయవాడలో ఉన్నటువంటి సిఆర్డీ కార్యాలయం చాలా చిన్నది. అంటే అప్పుడు తాత్కాలిక అవసరాల కోసం 2014లో అక్కడ ఏర్పాటు చేశారు, కానీ అది ఏమాత్రం సరిపోవట్లేదు కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ సిఆర్డీ కార్యాలయాన్ని మొత్తం అన్ని హంగులతో సిద్ధమైతే చేస్తున్నారు. ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో రాజధాని నిర్మాణ పనులతో పాటు రాజధాని సంబంధించిన ప్రతి అంశాన్ని ఇక్కడి నుంచే మానిటరింగ్ చేయబోతున్నారు. ఇక్కడి నుంచే రివ్యూలు కూడా చేయబోతున్నారు. ముఖ్యమంత్రి కూడా అవసరమైతే సిఆర్డీకి సంబంధించిన కీలక సమావేశాలు, ఆ ప్రతినిధులతో సమావేశాలు కూడా ఇదే కార్యాలయంలో పెట్టుకోబోతున్నారు. దానికి అనుగుణంగా మొత్తం ఈ ప్రాంతాన్నంతా సిద్ధం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV అమరావతి నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.